అందరికీ నమస్కారము. నేను మీ వెంకటేష్. మీకు తెలుసు, కొద్ది కాలంగా అంటే ఒక 2-3 నెలల నుంచి నా కొత్త బిజినెస్ అయినటువంటి లేపాక్షి ఆన్లైన్ గ్రాసరీస్ సంబంధించిన కొన్ని విషయాలను మీతో ప్రతిరోజు షేర్ చేసుకుంటూ వస్తున్నా సోషల్ మీడియాలో. ఈ ఆగస్ట్ 15 మనం ఈ బిజినెస్ అయితే లాంచ్ చేస్తున్నాం. అందరూ అడిగే క్వశ్చన్ ఒకటే నాతో, ఇన్ని ఈ కామర్స్ వెబ్సైట్లు ఉండగా నువ్వు కొత్తగా వచ్చి ఏమి చేస్తావు అని. అవును, నేను అడుగుతున్నాను, ఇన్ని ఈ కామర్స్ వెబ్సైట్లు ఉన్నాయి కదా, మరి మీకేం ప్రయోజనం కలిగింది? రైతులకు ఎక్కడైనా ప్రయోజనం కలిగిందా? కన్జ్యూమర్స్కి ఎక్కడైనా ప్రయోజనం కలిగిందా? లేదంటే రీటైలర్స్కి, వర్తకులకి ఏమైనా ప్రయోజనం కలిగిందా? ఎవరికి ఏమీ ప్రయోజనం లేదు. ఈ కామర్స్ వెబ్సైట్ వాళ్ళు అయితే మాత్రము లాభపడుతున్నారు. ఈ మధ్యలో దళారీలు అమౌంట్ తినకుండా రైతులు లాభపడుతూ అట్ ఎ టైం మంచి ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కన్జ్యూమర్కి ఇవ్వడం మెయిన్ గోల్గా ఈ లేపాక్షి ఆన్లైన్ గ్రాసరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో 0% ఆఫర్స్ ఉంటాయి, 0% కమిషన్ ఉంటుంది. ఎందుకంటే కనుక మేము ఎలాంటి కమిషన్లు ఎవరికి ఇవ్వడం లేదు, అలాగే మేము కన్జ్యూమర్స్కి ఎలాంటి ఆఫర్స్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఏదైతే అమౌంట్ జెన్యూన్గా మేము రైతుల దగ్గర కొంటామో గ్రాసరీస్, అదే సేమ్ ఐటమ్స్ తీసుకొని వచ్చి మేము కన్జ్యూమర్స్కి డెలివరీ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఫ్రెష్ టు డోర్. ఎందుకంటే కనుక మనం తింటున్న ఆహార పదార్థాలను ఎలా తీసుకుంటున్నాము, ఎక్కడ తీసుకుంటున్నాము, దాని క్వాలిటీ ఏమి, క్వాంటిటీ ఏమి, దాని రేట్ ఏమి అనేది మనం తెలుసుకోవాలా. ఇది ఏది తెలియకుండా మనము ఏమంటే కనుక డబ్బులు ఇచ్చి అనారోగ్యాన్ని కొనుక్కొని వచ్చి ఇంట్లో వండుకొని తింటున్నాం. అది కొంచెం మనము అవగాహన తెచ్చుకోవాలా. మనం ఏం కొంటున్నాము, ఎందుకు కొంటున్నాము అనేది మనం చూసుకోవాలా. ఈ 3 విషయాలను తెలుసుకోకుండా తక్కువ రేటుకు వస్తుంది, లేదు 50% ఆఫర్ ఇస్తున్నాడు, బై 1 get 1 ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? బై 1 get 1 ఎట్లు ఇస్తాడు ఎవడైనా కానీ? ఎంఆర్పి కింద 50% ఆఫర్ ఎట్లు ఇస్తున్నాడు మీరు పోయి అడగండి. ఎంఆర్పి మీద 50% ఆఫర్ ఇస్తున్నావు అంటే నీకెంత లాభం ఉంది? లేదు ఈ ప్రోడక్ట్ ఏమి, ఎందుకు ఇస్తావు అడగండి. ఎవరునూ అడగరు. పోనీ ఆన్లైన్ షాపింగ్ అంటున్నారు. ఆన్లైన్ షాపింగ్లో 1 రూపీ 1 kg అని పెడుతున్నారు. 1 kg ఈక్వల్స్ టు 1 రూపీ అని. ఆ 1 రూపీకి 1 kg ఎట్లా వస్తుంది? వానికి ఎట్లా వస్తుంది 1 రూపీకి? కరెక్ట్ కదా? దాన్ని కూడా మీరు ఒకసారి యోచన చేయాలి. ఈ మోసం లేకుండా జెన్యూన్గా నా కంపెనీ నుంచి, నా వెబ్సైట్ నుంచి కన్జ్యూమర్స్కి నా వెబ్సైట్ని ఎవరైతే నమ్మి వీడు మావాడు, వీడు కరెక్ట్గా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇస్తాడు, లేదు కరెక్ట్ రేట్ ఉంటుంది, మనం కొంటే వర్త్ ఉంటుంది అని ఎవరైతే నా ఆన్లైన్ గ్రాసరీలో ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు ఇది మాది, ఈ వెబ్సైట్ మాది అనుకునే విధంగా కరెక్ట్ రేటుకి అటు రైతులు కానీ ఇటు కన్జ్యూమర్లు కానీ ఇద్దరు లాస్ కాకుండా రైతుకు గిట్టుబాటు ధరలో, కన్జ్యూమర్కి అతి తక్కువ ధరలో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము, ఇస్తాము కూడా. ఇది మా హామీ. మేము ఇంకోటి క్లియర్ కట్గా చెప్తున్నాము, మా వెబ్సైట్లో ఎలాంటి ఆఫర్లు మేము ఇవ్వము. ఎలాంటి 1 get 1 బై 1, లేదంటే 50%, 100%, లేదంటే కానీ డిస్కౌంటు,
ఇవేవి ఉండవు మా దాంట్లో. అక్కడ ఏం రేట్ కనబడుతుందో అదే రేట్తో కన్జ్యూమర్కి ఇస్తున్నాం. రెండవది, మా దాంట్లో ప్లాట్ఫామ్ ఛార్జీలు ఉండవు. మా దాంట్లో ఎలాంటి ఎక్స్ట్రా ట్యాక్స్లు ఉండవు. గవర్నమెంట్ ఏదైతే ట్యాక్స్ ప్రతి దాని మీద నిర్ణయించిందో ఆ నిర్ణయం ప్రకారమే ఆ ట్యాక్స్ ఒకటే మేము తీసుకుంటాం. ఇంక వేరే డబల్ ట్యాక్స్లు ఏవి ఉండవు. మూడవది, ఆన్ టైం డెలివరీ అండ్ హైజానిక్ డెలివరీ. హైజానిక్ డెలివరీ అంటే ఏంది అని, డెలివరీ తీసుకునేటప్పుడు కూడాను మన ఏదైతే గ్రాసరీస్ మనం తీసుకొని ఉంటామో అవి ప్యాకెట్స్ క్లియర్గా ఉందా లేదా, క్లీన్గా ఉందా లేదా, లేదు క్వాంటిటీ కరెక్ట్గా ఇచ్చినాడా లేదా, క్వాలిటీ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకునేంత వరకు మా డెలివరీ బాయ్ మీ డోర్ దగ్గరే ఉంటాడు. మీరు ఎప్పుడైతే ఓకే అని మెసేజ్ ఇస్తారో అప్పుడు మాత్రమే డెలివరీ బాయ్ అక్కడి నుంచి బయలుదేరుతాడు. అంతవరకు అక్కడే ఉంటాడు. మీ సాటిస్ఫాక్షన్ లేదు, ఇది తప్పు, ఇది లేదు, ఇది ఆర్డర్ రాంగ్ అయ్యింది, లేదంటే ఈ ప్రోడక్ట్ బాగాలేదు అంటే కన్నా ఇమీడియట్గా అక్కడ డోర్ టు డోరే తీసుకొని వెళ్ళిపోతాడు వాపస్. ఇది మా కంపెనీ నుంచి మా కన్జ్యూమర్స్కి ఇచ్చే అష్యూరెన్స్. 100% క్వాలిటీ క్వాంటిటీ రెండు ఉంటే మాత్రమే మా కంపెనీ నుంచి, మా వెబ్సైట్ నుంచి కన్జ్యూమర్స్కి ప్రొవైడ్ చేస్తాం. లేదంటే ఎనీ టైం మీరు రిజెక్ట్ చేయొచ్చు. నాలుగో విషయం, మీరు ఏదైతే వన్ రూపీ పెట్టింటారో, ఏదైతే ఒక ప్రోడక్ట్ కొన్నా, చిన్న షాంపూ ప్యాకెట్ కొన్నా కూడా మీకు జిఎస్టీ బిల్ వస్తుంది. విత్ జిఎస్టీ బిల్లులో 100% ట్యాక్స్ ఉంటుంది, 100% ఎంఆర్పి ఉంటుంది. మేము గవర్నమెంట్కి ఏదైతే ఫైల్ చేస్తామో అదే ఫైలే మీకు వస్తుంది బిల్లు రూపంలో. మీరు ఎక్కడైనా పోయి చెక్ చేసుకొనవచ్చు ఈ బిల్లు ఫేకా, ఓకేనా, ఒరిజినల్ అని. ఆ బిల్లు కానీ ఫేక్ అంటే కానీ మీరు ఎక్కడైనా కోర్టులో కానీ దేంట్లో అయినా కంప్లైంట్ వేసుకోవచ్చు. ఇది మా కంపెనీ నుంచి మేము 100% నమ్మి చేస్తున్నటువంటి ఒక ఏమంటారు బిజినెస్ కాదు, కానీ ఏదో చిన్నపాటి ఒక సేవ అనుకోండి, లేదంటే కన్నా ఒక కృతజ్ఞత అనుకోండి. ఎందుకంటే కన్నా మీరు ఇప్పుడు ఏదే ఒక కంపెనీ కానీ, వెబ్సైట్ కానీ, ఇంకోటి కానీ ఏదే కానీ జనాలు తలుచుకొని వాళ్ళని వీడు మనోడు అనుకుంటేనే అది ఈరోజు ఒక స్థాయికి వచ్చి ఉంటుంది. లేదంటే కన్నా దాన్ని చూసేవాడు కూడా ఉంటాడు. అలాంటిది మీరు నాకు ఏమీ లేకున్నప్పుడు నన్ను ఒకనిగా గుర్తించారు, నా వీడియోస్ని ప్రమోట్ చేసినారు, నాకు ఒక సోర్స్ అనేది ఇచ్చినారు. ఆ సోర్స్ని నేను పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. కాబట్టి అదే అమౌంట్ని రిటర్న్గా మీకు ఇస్తున్నాను. మీరు చూడండి, నన్నే నమ్మి నా వెబ్సైట్లో తీసుకోండి, లేదంటే నా లేపాక్షి వెబ్సైట్లో తీసుకోండి అని నేను అంటుండదు. మీరు చూడండి, 2-3 దగ్గర విచారించండి. దీని కింద హోల్సేల్ రేట్ కింద తక్కువ వస్తుంది అంటే కనుక మీరు ఆ ప్రైస్ ఏముందో అది అక్కడ మెన్షన్ చేయండి. అదే రేట్కి నేను ప్రోడక్ట్ ఇవ్వడానికైతే 100% సిద్ధంగా ఉన్నాను. ఈ లేపాక్షి ఆన్లైన్ గ్రాసరీ అనే ఒక వెబ్సైట్ నాది కాదు, మీది. ఈ చిన్న అవకాశం, మీకు సేవ చేసుకునే అవకాశాన్ని నాకు ఇవ్వండి. నేను 100% జెన్యూన్గా దీన్ని తీసుకుపోతాను. అటు రైతులకు కానీ, ఇటు కన్జ్యూమర్కి కానీ, ఇటు వర్తకులకు కానీ, ముగ్గురికి కంబైన్డ్గా, ముగ్గురికి ఎక్కడ లాస్ కాకుండా ముగ్గురిని లాభాల దీంట్లో తీసుకువెళ్తానని 100% మాటిస్తున్నాను. ప్లీజ్, ఇదే ఆగస్టు 15 పొద్దున్నే 9 గంటలకి వెబ్సైట్ లాంచ్ ఉంటుంది. నేను పెద్ద మీటింగులు పెట్టి, లేదంటే పెద్ద హోర్డింగ్స్ వేసి
చేయలేకపోవచ్చు. కాకపోతే కన్నా జెన్యూన్గా అయితే నా వెబ్సైట్ ఉంటుంది. నేను ఎవరిని రమ్మని పిలవలేదు, లేదంటే నాకు వద్దు అని చెప్పలేదు. ఎందుకంటే ఎవరు ప్రమోట్ చేసే ఆవశ్యకత లేదు. నా వెబ్సైట్ జెన్యూన్గా ఉంది అంటే మీరే కొనుక్కుంటారు. వెబ్సైట్ జెన్యూన్గా లేదు అంటే ఎవరు వచ్చి ప్రమోట్ చేసినా తీసుకోరు. కాబట్టి మీకే వదిలేస్తున్నారు. ఇప్పుడు నేను ఎవరినైనా బ్రాండింగ్ తీసుకొనినానంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, లేదా వాళ్ళకి ఖర్చు పెట్టాలా. ఆ అమౌంట్ ఏముందో దాన్ని మీకే యూజ్ చేస్తున్నాను. మీరే బ్రాండింగ్ చేయండి. మీరు తీసుకోండి. ఫస్ట్ మీరు తీసుకొని ఇది జెన్యూన్గా ఉంది అంటే ఇంకొక ఇద్దరికి చెప్పండి. వాళ్ళు జెన్యూన్గా ఉంది అంటే ఇంకో ఇద్దరికి చెప్తారు. అక్కడే ప్రమోట్ అవుతుంది. నేను జెన్యూన్గా ఉంటే నేను ఎవరితోనూ ప్రమోట్ చేసే ఆవశ్యకత లేదు. మీరే నన్ను ప్రోత్సహిస్తారు. కాబట్టి మీరున్నారు అనే ఒక భరోసాతోనే నా కస్టమర్స్, నా కన్జ్యూమర్స్ ఉన్నారు, నా వెబ్సైట్ని ప్రోత్సహిస్తారు అనే ఒక ధైర్యంతోనే నేను ఏ సెలబ్రిటీ దగ్గరికి కానీ ఒక వ్యక్తి దగ్గరికి పోయి నా బ్రాండ్ని ప్రమోట్ చెయ్యి, లేదు నేను ఇట్లా లాంచ్ చేస్తున్నాను అని నేను ఎవరిని అడుగుతాను. దయచేసి నేను చేసేది జెన్యూన్ అనిపిస్తే కన్నా మీరే ప్రమోట్ చేసేయండి. మీరే నా దేవుళ్ళు. నేను ఇంకోసారి చెప్తున్నాను, నేనైతే జెన్యూన్గా, ఆర్గానిక్గా నా కన్జ్యూమర్స్కి వాళ్ళ ఆరోగ్యం దృష్ట్యా మంచి ప్రోడక్ట్స్ ఇవ్వాలా, డోర్ స్టెప్ ఇవ్వాలా అనే ఒక సదుద్దేశంతోనే ఈ వెబ్సైట్ని అయితే లాంచ్ చేస్తున్నాను. దయచేసి మీరందరూ ఈ ఆగస్టు 15 నన్ను ఆశీర్వదించి ఈ వెబ్సైట్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.